అంకితం చేసి ప్రభువా అనేకులకు తండ్రి అండగా నిలబడి అనేకులు తండ్రి నీ యొక్క ప్రేమను నడిపిస్తున్నందుకు వేలాది వేల స్తోత్రాలు. వాళ్ళ సంఘం నుంచి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వేలాది వేల స్తోత్రాలు. ఒకరికొకరు కలుసుకొని తండ్రి మేము మాట్లాడుకోవడానికి, చూసుకోవడానికి, ఆదరించడానికి మీరు మాకు ఇచ్చినందుకు వేలాది వేల స్తోత్రాలు. ఇలాంటి కూడికలు మేము అనేకం పెట్టడానికి కృప చూపించండి. మీ నామంలో తన అనేకలు ఆదరించడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా మీ దైవదాసుని ఎంతగానో ప్రభువా ఉన్నత స్థితిలో మీరు ఉంచి తండ్రి అనేక దేశాలకు తీసుకువెళ్ళి ప్రభువా వాక్యం విద్యేవాడిగా తండ్రి ప్రేమను పంచేవాడుగా ఉండడానికి గొప్ప చూపించమని సమయం కూడా చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. కుటుంబాలను ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళని దీవించి ప్రభువా స్వస్థపరచమని మరొకసారి మా ప్రాణాత్మ దేహాలు మీకు సమర్పించుకోండి. ఈ మంచి తరుణం మాకు ఇచ్చి మీతో పాటు మేము సహవాసం చేసేందుకు మాకు ఈ తరుణం ఇచ్చినందుకు వేలాది వేల స్తోత్రాలు తెలుస్తూ ఒకరు యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం, సంతోషం ప్రత్యేక కూడికలో పాల్గొన్న ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి, దేశ విదేశాలలో వెబ్సైట్ ద్వారా ఈ వర్తమానాన్ని చూసి విన్న ప్రతి బిడ్డకి కృప సదాకాలం తోడై ఉండి కాపాడుగాక. హల్లెలూయా. అందరికీ వందనాలు. మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది అందరూ భోంచేసి వెళ్ళవలసిన కోరుచున్నాం. ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ప్రాంతం దర్శించి వచ్చిన మీ అందరికీ మీకు ప్రత్యేకంగా ఆన్ ద వేలో మీకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరంతా మీ వాహనం ఎక్కితే మీకు భోజనం తీసుకున్న తర్వాత మీరు అట్లా డైరెక్ట్ వెళ్ళిపోతారు. అది గమనించవలసిందిగా కోరుచున్నాం. లీడర్స్ అంతా ముందుకు వస్తున్నట్లయితే అన్నతో ఫోటో తీసుకుని ప్రార్థన చేయించాలి. వస్తున్న టీమ్ అంతా బస్సు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. రెడీ, బస్సు వచ్చేస్తున్నాను. పదండి త్వరగా. హల్లెలూయా. మీరు ఎవరైనా ప్రార్థన సహాయం కోరినట్లయితే అన్న ప్రార్థన చేస్తారు మీ అందరికీ. అది ప్రార్థన చేసుకుని అందరూ బయటకు వస్తారు. వెయిట్ చేయండి, బయట వెయిట్ చేయండి. అందరి కోసం మీరు ప్రార్థన చేస్తారు.